ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో సౌత్ ఇండియాలోనే టాప్ రేటింగ్ ప్రోగ్రామ్. ఈ షోకి ఎంతటి ప్రజాదరణ ఉందో వేరేగా చెప్పనక్కర్లేదు. ఈ షోకు నాగబాబు, రోజాలు జడ్జిలుగా వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు ఈ షోలో వస్తున్న అసభ్య కామెడీపై ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. కామెడీలో 100కు పైగా రకాలున్నాయని, అందులో డబుల్ మీనింగ్, స్పైసీ కామెడీలు కూడా ఒక భాగమన్నారు. జబర్దస్త్ లో డబుల్ మీనింగ్ స్కిట్లతో పాటు నీట్ గా ఉండే స్కిట్లు కూడా ఉన్నాయని అన్నారు. స్కిట్ లో గీత దాడుతున్నప్పుడు ఒక జడ్జిగా తాను హెచ్చరిస్తానని చెప్పారు. ఇంకా ఆయన జబర్దస్త్ లో బూత్ కామెడీపై ఏం చెప్పారంటే, దీంతో వారు సరిచేసుకుంటారని, అయితే 4 ఏళ్లుగా జరుగుతున్న ఈ ప్రోగ్రామ్ లో 1 వస్తుంటాయని అన్నారు. రోజు రోజుకు జబర్దస్త్ కు ఆదరణ పెరుగుతోందన్నారు. గురు శుక్రవారాలు వచ్చాయంటే సినిమాలకు కూడా వెళ్లకుండా ప్రజలు చూస్తున్నారని అన్నారు. ఇంతటి విజయం సాధిస్తుందని మొదట మల్లెమాల శ్యామ్ గారు కూడా ఊహించలేదని అన్నారు. నిజానికి మొదట్లో ఈ ప్రోగ్రామ్ ను 10 ఎపిసోడ్లు మాత్రమే చేద్దామనుకున్నారని, అయితే ఘన విజయం కావడంతో కంటిన్యూస్ గా చేస్తున్నట్లు వివరించారు. ఇది ఒక అద్భుతమని, ఇలాంటి దానిలో పార్టిసిపేట్ అవ్వడం తమ అదృష్టమని చెప్పారు నాగబాబు. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.